కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం సుబ్రహ్మణ్యం వల్లూరి గారు రాసిన తప్పెవరిది అనే కథ విందాం. నా కొడుకుతో అన్నాను, మగవాళ్ల తలెత్తుకు తిరగడం నేర్చుకోరా, ఊరికే పరిస్థితుల మీద వాళ్ల మీద వీళ్ల మీద నెపాలు వేయకు, నీ అపజయాల్ని ఇంకొకరి మీద రుద్దుకో. ఎన్నోసారో ఇలా వాణ్ణి మానసికంగా హింసించడం చేశాను. నేను గ్రహించలేదప్పుడు నేను తిడుతున్నది, అవమానిస్తున్నది మానసికంగా కృంగిపోయిన నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు మీద అన్న విషయం. వాడిని, వాడున్న పరిస్థితిని, వాడు అనుభవిస్తున్న ఒత్తిడిని అణుమాత్రం అంచనా వేయలేకపోయాను. చూచాయిగా అయినా గ్రహించడానికి ప్రయత్నించుంటే నా జీవితం ఇంకొక రకంగా ఉండేదేమో. నేను గ్రహించేసరికి వాడి మంచం ఖాళీగా ఉంది. వాడి గది శాశ్వతంగా మోగిపోయింది. ఇష్టరాజ్యంగా తిట్టడానికి వాడు లేడు. డబ్బు, పరపతి, ఆస్తులు అన్నీ ఉండి కూడా ఏమీ లేనివాడిని అయ్యాను. నాకన్నా అర్హులు ఎవరు ఉండరు ఇలాంటి జాతకానికి. కలలో కూడా ఊహించని దుర్భర జీవితం నా ముందు ఉందని అనుకోలేదప్పుడు. కొద్దిగా సహకారం, ఓర్పు, వాడి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి సరిపడేంత విచక్షణ జ్ఞానం నాకెందుకు లేకపోయింది అప్పట్లో? ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించే నేను నా కొడుకు విషయంలో విచక్షణ జ్ఞానం లేకుండా ఎలా, ఎందుకు ప్రవర్తించానో ఊహించుకుంటేనే నా మీద నాకు ఏహ్యభావం కలుగుతుంది. గతాన్ని తలుచుకొని వగచే ప్రాప్తం నా నుదుటిని రాసిపెట్టి ఉందని తెలియదు కదా నాకప్పట్లో. మా తరం వేరు, వాళ్ల తరం పూర్తిగా భిన్నం అని ఎందుకు నాకు తోచలేదప్పుడు? కాలం మారింది, కానీ నాకు ఆ గ్రహింపు అంతా అయిపోయిన తర్వాత తెలిసి ఉపయోగం ఏముంది? నా కొడుకుకు అప్పుడు 27 ఏళ్ళు. బాహ్య ప్రపంచానికి మాత్రమే కాదు, నా కంటికి కూడా వాడొక ఘోర విఫలం అన్నింటిలోనూ అని ఎలా, ఎందుకు అని అనుకున్నానో నాకు ఇప్పటికీ అర్థం కాదు. చదువులో ఎప్పుడు కూడా మొదటి 4-5 స్థానాల్లో ఉండేవాడిని అంత తక్కువగా ఎలా తప్పుగా అంచనా వేశానో. తొందరపాటుతో కూడిన నా అహం నా చర్యలకు, తూటాల్లాంటి మాటలకు కారణమని ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను. నేనొక సాధారణ మధ్యతరగతి గృహస్థుణ్ణి. మగవాడు చెమటోడ్చి సంపాదించాలి అనే కాలంలో నా యవ్వనం మొదలైంది. మొదట్నుంచి నాలో పురుషాహంకారం ఎక్కువ. అప్పటిదాకా మగవాళ్ళు చెమటలు ధారపోసి సంపాదించేవారు. శారీరక కష్టమే ప్రధానమైన రోజుల్లో చెమటలు కక్కకుండానే ఫ్యాన్ కింద కూర్చొని చేసే బ్యాంకులో గుమస్తా ఉద్యోగం సంపాదించాను. అదే బ్యాంకులో పనిచేసే ప్రేమిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని అందరికీ తెలిసిన వాస్తవం. నిజం మాత్రం వేరే. ప్రేమిలంటే నాకు ఇష్టమే, కానీ తన జీతం అంటే ఇంకా చాలా ఇష్టం అని ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడిన మనిషిని. ఇది ఎవరికీ తెలియని సత్యం. అందువల్లే 30 ఏళ్లు నిండకుండానే ధనవంతులు నివసించే ప్రాంతంలో పెద్ద స్థలం కొని ఇల్లు కట్టగలిగాను, కారు కొనుక్కోగలిగాను. ఎప్పుడూ ఎవరిని లేదా పరిస్థితులను నిందించి ఎరగను నా కొడుకులా. కాలక్రమేణా ఇంకో 4 పెద్ద స్థలాలు కొన్నాను. గత కొద్ది కాలంగా నా కొడుకు తేజాన్ని చూస్తే విపరీతమైన బద్ధకస్తుళ్లా కనిపిస్తున్నాడు నా కంటికి. కష్టపడి చెమటోడ్చే మనస్తత్వం ఏ కోసానా కనిపించలేదు. అహంకారంతో పొరలు కమ్మిన నా కంటికి. నేను అనుకోవడం వాడి ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు, తర్వాత నా బోల్డ్ డబ్బులు తగలేసి సంపాదించిన ఎస్ఏపి, క్లౌడ్, ఏఐ ఇంకా ఏవో కోర్సుల సర్టిఫికెట్లు దుమ్ము ధూళి బూజు పడుతూ నన్ను వెక్కిరిస్తాయేమో అనే భయంతో వాడి గదిలోకి వెళ్లడం మానేసి చాలా కాలం అయ్యింది. ఎప్పుడు చూసినా వాడి చేతిలో ఆ ఫోన్ ఒకటి. మధ్యాహ్నం 1 గంట దాకా నిద్ర. మధ్యాహ్నం 4 నుంచి తెల్లవారు వరకు బండి మీద తిరుగుతూ ఫుడ్ డెలివరీ సంస్థకు పనిచేస్తూ నన్ను పాకెట్ మనీ అడగడం మానేసినప్పుడైనా నాకు గ్రహింపు కలగలేదు వాడి సాయశక్తుల మంచి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడని. వాడి కళ్లల్లో ఎప్పుడూ ఏదో నైరాస్యం. దీక్షగా గమనించుంటే గూడు కట్టిన నిరాశ, నిస్పృహలు కనిపించేవి. నేనంత ధ్యాస పెడితే కదా. ఎంత మూర్ఖపు తండ్రిని కాకపోతే వాడి కళ్లల్లో ప్రతిబింబించే తీవ్రమైన నిరాశ, బాధల్ని చూసైనా ఆకళింపు చేసుకోలేకపోయానే అని ఇప్పుడు అనుకుని లాభమేమిటి? ఆశ పూర్తిగా అడుగంటిపోయి నిస్సహాయతతో నిండిపోయిన ఆ కళ్ళను చూసైనా మేల్కోవాల్సిన నేను అహంకారం అనే భ్రమలో కూడుకుపోయి
ఆ చూపులు నిస్తేజంగా ఉన్నాయి అనుకోకపోవడం ఏమిటో. స్పష్టంగా కంటికి కనిపిస్తున్న వాడి చూపుల్లో భవిష్యత్తుపై నమ్మకం లేదని నేనెందుకు ఆకళింపు చేసుకోలేకపోయాను? నేను నా పంధాలో, ఈ ప్రపంచం నీకు బాకీ లేదు తేజ, అయాచితంగా ఎవరో పిలిచి రా మా ఆఫీస్లో పనిచేయి అనరు. నువ్వే కష్టపడి ఉద్యోగం సంపాదించుకోవాలి, మగవాళ్లా బ్రతకాలి, వ్యక్తిత్వం పెంచుకొని గౌరవంగా బ్రతకడం నేర్చుకో అన్నాను ఒకరోజు, తాగిన కాఫీ కప్ని శబ్దం వచ్చేటట్లు టేబుల్ మీద కొట్టినట్లు పెడుతూ. ఆ మంగళవారం రోజు మామూలుగానే మొదలైంది నా జీవితంలో. ఇంకో నెలలో రిటైర్ అవుతాను. ఆ రోజు బ్యాంక్ నుంచి ఇంటికి వచ్చేసరికి 6 అవుతుంది. తేజ వంటింట్లో ఒక కప్పులో వేడి పాలు పోసుకొని కార్న్ఫ్లెక్స్ వేసుకుంటుండగా చూసి నేను నాలో తన్నుకు వస్తున్న కోపాన్ని చిరాకుని అణుచుకుంటూ, ఇప్పుడే లేచావా తేజ అడిగాను సాధ్యమైనంత మామూలు స్వరంతో. లేదు నాన్న, లేచి చాలాసేపు అయింది. పగలు డ్యూటీ చేసేవాళ్ళు రాలేదని నాకు ఫోన్ వస్తే వెళ్ళి కొన్ని డెలివరీలు చేసి ఇంటికొచ్చి కాసేపు పడుకుని ఇప్పుడే లేచాను అన్నాడు. డెలివరీలు? అది ఒక ఉద్యోగమేనా? సిగ్గుచేటు పనిచేస్తూ గర్వంగా చెప్పుకుంటున్నావు. నీ వయసు అప్పుడు ఈ ఇల్లు కొని నెలవారీ కంతులు కట్టేవాణ్ణి. పెళ్ళయి నువ్వు పుట్టబోతున్నావు నేను నీ వయసున్నప్పుడు అని వాడికేసి చూశాను. మామూలుగా కన్నా చాలా పేలవంగా నిస్సత్తువుగా కనిపించేసరికి నా నోటికి తాళం వేసి నా గదిలోకి వెళ్లబోయాను. కొన్ని జరగాల్సినవి మా ప్రమేయం లేకుండా అలవోకగా అలా అలా జరిగిపోతాయి. నా మాటలకు ప్రత్యుత్తరంగా, ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు దాదాపుగా శూన్యం నాన్న. నాలాంటి అనుభవలేమి వారిని తీసుకోవాలన్నా 3 ఏళ్ల అనుభవం అడుగుతున్నారు. చదువు అయిపోయి 5 ఏళ్లకు పైగా అయ్యింది నా విషయంలో. ఎవరో ఒకరు ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం ఇస్తేనే కదా నాకు అనుభవం వచ్చేది. అలా చిన్న ఉద్యోగం దొరికినా చిన్న గది అద్దెకి తీసుకొని నా జీవితం ప్రారంభిద్దామంటే వచ్చే జీతానికి ఖర్చులకు పొంతన కుదరట్లేదు అన్నాడు నిదానంగా. పాపం వాడికి గొంతు పెగలట్లేదు అన్న స్పృహే లేదు నాకు నా కోపం వల్ల. లెక్కలు కుదురుతాయి నువ్వు కుదురుగా ప్రయత్నిస్తే. వ్యవస్థని, దేశ ఆర్థిక పరిస్థితులను నిందించకు. అవన్నీ నీకు పట్టుదల ఉండి శతవిధాలా ప్రయత్నిస్తే. కోపంతో మాట రాక ఆగాను. నువ్వు అనుకుంటున్నావా సులువుగా నాకు 1990లో ఉద్యోగం రావడం? ఎంతో ప్రయత్నించి కష్టపడితే వచ్చింది అప్పట్లో. ఎంతసేపు నా సోత్కర్ష తప్పితే వాడి సాధక బాధలు అంచనా వేయలేకపోయాను ఆ క్షణాన. వాడి కళ్ళలోకి చూస్తే ఎంతో బరువుగా అనిపించాయి ఆ నిమిషాన. ఏమైందో నా సున్నితమైన మనస్సు అప్పుడు. నా కళ్ళల్లోకి తదేకంగా చూస్తూ అన్నాడు భారంగా, నేను ప్రయత్నిస్తున్నాను నాన్నా. నువ్వు నమ్మట్లేదు కానీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. చాలా అలిసిపోయాను కూడా ఆ విషయంలో. వాడి గొంతు వ్యధతో బొంగురుగా పలికింది. కొంచెం అయినా నా పాషాణం లాంటి హృదయం కరగలేదు. అలిసిపోయావా? ఏం పని చేశావని? ఇంట్లో కూర్చొని నీరసించిపోయావా? నీ ఫోన్లో ఆటలాడుతూనా, లేక సోషల్ మీడియాలో అమ్మాయిలతో మాట్లాడుతూ అలసిపోయావా? సినిమాలు చూస్తూ అలసటగా అనిపిస్తుందా? పోనీ నాలా 10 గంటలు నిలబడి పనిచేశావా? నీలో ప్రేరణ కరువై విజయవంతుడివి కాలేకపోతున్నావని గ్రహించు. నీకు సమస్తం సమకూరిస్తే ఇంటర్నెట్, చక్కటి రూము, మోటార్ సైకిల్, ముప్పూట్ల భోజనం, తలదాచుకోవడానికో ఇల్లు, ఇవన్నీ ఉంటే ఇంకేం కావాలి? 27 ఏళ్ళు వచ్చినా మొన్నటిదాకా నెలకు 10,000 టంచన్గా పెన్షన్ల పాకెట్ మనీ. మీ అమ్మ గారాబంతో ఈ అలవాటు చేయడంతో తిని తిరగడం బాగా అలవాటైంది. ఆవిడ క్యాన్సర్తో కన్నా నీ గురించి ఆలోచించిపోయిందేమో అనిపిస్తుంది నాకు. నిన్ను చూస్తుంటే ప్రపంచంలోని అన్ని బాధ్యతలు మోసేవాళ్లా ఉన్నావు. నా మాటలు ఆపడంతో తలుపులు లేని వంటిల్లు, హాల్లో భయంకరమైన నిశ్శబ్దంలో, శబ్దం చేయని ఫ్రిడ్జ్ నుంచి అతి నెమ్మదిగా వినిపించే కంప్రెసర్ సౌండ్ కాస్త డీజిల్ జనరేటర్ నుండి వచ్చే శబ్దంలా వినిపించింది ఆ మౌనంలో. నేను నా కొడుకు జవాబు కోసం చూడట్లేదు. వాడు కోపంతో రెచ్చిపోతే నేను ఇంకా వాడిని చెడామడా తిడదామని ఆలోచిస్తున్నాను. వాడి నుంచి అనుకున్న ప్రతిస్పందన లేదు. నా మాటలు విన్నట్లు బుర్రూపాడు గంగిరెద్దులా. నువ్వనేది నిజమే నాన్న. నువ్వు నా వయసులో ఉన్నప్పట్లా నేను లేను. ఎందుకో అలా కుదరలేదు నా విషయంలో. ఉన్న చోటు నుంచి 3 అడుగులు నా వైపు నడిచి, ఎప్పుడో చిన్నప్పుడు పసివాడిగా ఉన్నప్పుడు నన్ను కౌగిలించుకున్నట్లు నన్ను హత్తుకుపోయాడు.
మామూలుగా బలంగా కౌగిలించుకున్నట్లు లేదు వాడి కౌగిలి. నా మీద వాడి శరీరాన్ని ఆసరా కోసం ఆనించినట్లు అనిపించింది. నా నుంచి కొద్దిగా దూరం జరిగి, ఇప్పటి నుంచి మీకు భారం కాకూడదని నిశ్చయించుకున్నాను నాన్న. మీకు వాగ్దానం చేస్తున్నాను. వెళ్ళి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. నేను డెలివరీలకు వెళ్ళాలి కాసేపట్లో. మీకోసం పుల్కాలు, ఆలు కూర, మజ్జిగ చేసి పెట్టాను. తిని విశ్రాంతి తీసుకోండి అని వాడి గదిలోకి వెళ్ళిపోయాడు. కాసేపు అక్కడే నిలబడి అంతవరకు జరిగింది తలుచుకొని సంతృప్తిగా నిట్టూర్చాను. కఠినంగా ఉండకపోతే ఈ కాలం కుర్రాళ్ళు ఎందుకు పనికిరారు అనుకుని ఆ రాత్రికి తినేసి నిద్రపోయాను. ఉదయం లేచేసరికి 6:30 దాటినా, వెలుతురు వచ్చినా ఎందుకో ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా అనిపించింది. మామూలు నిశ్శబ్దం కాదది. ఎప్పుడూ అలాంటి మౌన వాతావరణం వినలేదు. ఏదో అపశృతి తోచింది. అదేమిటో అనుకుంటూ మంచం దిగాను. కాలకృత్యాలు తీర్చుకొని వాణ్ణి లేపుదామని హాల్లోంచి గట్టిగా పిలిచాను. తేజా, తేజు అని అరిచినా జవాబు లేదు. ఇవాళ ఎలాగైనా వాడితో కూర్చుని కనిపించిన ఉద్యోగాలకు అప్లికేషన్లు పెట్టించాలని నా పట్టుదల. ఇంకా తాత్సారం చేసే ఓపిక లేదు తండ్రిగా. అంత గట్టిగా అన్నిసార్లు పిలిచినా జవాబు లేకపోయేసరికి వాడి బెడ్రూమ్ తలుపు కొట్టాను. గాఢంగా నిద్రపోతున్నాడనుకొని వాడి తలుపు కొట్టి తోస్తే తలుపు తెరుచుకుంది. చెత్తకుండిలా ఎక్కడంటే అక్కడ పడి ఉండే విడిచిన బట్టలు, షూస్, సాక్స్, పుస్తకాలు పడుండే గది చూస్తే ఎంతో శుభ్రంగా కనిపించింది. పక్క మీద దుప్పటి అప్పుడే వేసినట్లు, నేల మీద చెత్తన్నది లేకుండా ఎంతో నీట్గా ఉంది. కిటికీ పరదాలు పక్కకు జరిపి ఉండటంతో చల్లటి గాలి పలకరిస్తుంది. మంచం మీదున్న దిండుపై వాడి సెల్ ఫోన్, పక్కనే ఒక మడిచిన తెల్ల కాగితం దూరం నుంచే కనిపించాయి. నా వెన్ను నుంచి చాలా చల్లగా ఏదో నా ఒళ్లంతా కిందకు పాకినట్లయింది. కిటికీలోంచి వచ్చే చల్లగాలికి కాదని స్పష్టంగా తెలుస్తుంది. అసంకల్పితంగా తేజ అనే పిలుపు నా నోటి నుంచి ఆక్రందనలా వెలువడింది. జవాబు రాకపోయేసరికి వాడి బెడ్రూంలోని బాత్రూమ్ తలుపు దబదబా బాదాను. తలుపు లోపల వైపుకు జరిగింది కానీ వాడు లోపల లేనట్టు తెలిసింది. బయట తోటలో, గ్యారేజీలో వాడి బండి ఉంది. నా పాత కారు లేదు. డాబా పైన వెతికి మళ్ళీ ఇంట్లోకి పరిగెత్తి వాడి గదిలోకి వెళ్ళి బెడ్ మీద దిండుపైన పెట్టిన కాగితం అందుకున్నాను. వణుకుతున్న చేతులతో కాగితం తెరవడానికి బదులు చింపినంత పని చేశాను. తెరిచి చదివితే ఇలా రాసుంది ఆ ఉత్తరం లాంటి పత్రంలో. నాన్న, నాకు తెలుసు నువ్వు నన్ను పరమ బద్ధకస్తుళ్ళా, ఎందుకు పనికిరాని వాళ్ళ, బలహీనుళ్ళ, గమ్యం లేని వాళ్ళ చూస్తున్నావని. నాకు మాత్రం నువ్వు అనుకునే మగవాళ్ల బ్రతకాలని అనిపించి నా సాయశక్తులా ప్రయత్నించాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను ప్రయత్నించడం అనుమానం లేని నిజం నాన్న. నువ్వు నడుచుకుంటూ శ్రమపడి ఎక్కిన కొండకు మెట్లు లేవు నాన్న ఇప్పుడు. అదే నా దౌర్భాగ్యం చూడు. నేను అలాంటి కొండ చుట్టూ తిరిగినా ఒక్క మెట్టు కూడా కనిపించలేదు. ఎలా ఎక్కాలి నాన్న నున్నగా ఉండే ఆ కొండని? నేనే కాదు, ఎవరైనా నాలాగే జారి కింద పడతారు. నా అలమారాలో నువ్వు చూడ్డానికి, చదవడానికి ఈ సంవత్సరం నేను అప్లై చేసిన 270 పైన అప్లికేషన్లు, వాటికి వచ్చిన ప్రత్యుత్తరాలు నీలిరంగు ఫైల్లో ఉన్నాయి. చూడండి నాన్న. మీకు చెప్దామన్నా సిగ్గేసి చెప్పలేకపోయాను నాన్న. గత 38 నెలలుగా నేను రోజుకి 13-14 గంటలు తిరిగి ఆ డెలివరీ యాప్ కోసం పనిచేస్తే వచ్చిన ఆదాయంతో ప్రతి నెల నా చదువు కోసం బ్యాంకులో చేసిన అప్పుపై వడ్డీ కట్టడానికే సరిపోయింది. అసలు అలాగే ఉంది నేటికి. ఎందుకీ వృధా ప్రయాస నాకు? ఎవరిని మెప్పించలేను నాన్న. నువ్వు నేను సంపాదించిన దాంట్లో కొద్ది మొత్తం అయినా దాచుకో అంటే ఎంతో ప్రయత్నించినా నా వల్ల కాలేదు. మిగిలితే కదా. నేనేమీ దుబారా ఖర్చులు చేయలేదు. గత 3 ఏళ్లుగా నిన్ను నయా పైసా అడగలేదు. నువ్వు నా వయసులో ఉండగా నీకొచ్చే జీతం కన్నా ఇప్పుడు ఇంకా తక్కువగా ఇస్తున్నారు. ద్రవ్యోల్బణం లెక్కల్లోకి తీసుకొని చూడు నాన్న. డబ్బులు సరిపోక నా థైరాయిడ్ జబ్బుకి మందులు వేసుకోవడం మానేశాను. మోటార్ సైకిల్ ఇన్సూరెన్స్ అయిపోయి 2 ఏళ్లు దాటింది. నిన్ను డబ్బులు అడగడం ఇష్టం లేక ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోయేది. ఆవేదనతో నా బుర్రలో నా కేకలే ప్రతిధ్వనించేవి. నా దురదృష్టవశాత్తు ఆ అరుపులు ఆపడానికి నా దగ్గర స్విచ్ లేదు నాన్న. నువ్వు అన్నది నిజం.
ఈ ప్రపంచం చాలా బలమైనది. నా బలం సరిపోలేదు ప్రపంచంతో దెబ్బలాడడానికి. నేను చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైందని బాధపడని క్షణం లేదు గత కొన్ని నెలలుగా. నేను ముష్టిఘాతం విసిరే ముందే నా మీద గట్టి దెబ్బ పడేది. ఎన్నని తట్టుకోగలను నాన్న? ఓటమికి తల వంచే సమయం ఇప్పుడు. నా సహనానికి హద్దులు ఉంటాయని ఈ ప్రపంచానికి తెలీదు. ప్రేమతో, తేజు. పిఎస్. అమ్మ దగ్గరకు వెళ్తున్నానని అమ్మ పిలిచే పిలుపు గుర్తుకొచ్చింది. అందుకే చివర్లో తేజు అని రాశాను. ఏమీ అనుకోక నీ పాతకారుని మర్చిపో. ఆ 4 ముక్కలు చదివిన తర్వాత గాయపడిన జంతువులా నా నోటి నుండి భయంకరమైన శబ్దం వెలువడింది. ఆ క్షణాన నా గొంతు నుండి వెలువడిన ఆక్రందన మనిషి కేకలా లేదు, ఏదో జంతువులా ధ్వనించింది నా హృదయ వికార అరుపు. అదే క్షణాన ఇందాక తేజ కోసం ఇల్లంతా వెతికినప్పుడు బార్లా తెరిచిన వీధి తలుపులోంచి 2 వ్యక్తులు పరిగెత్తుకు రావడం స్పృహ తప్పుతున్న నా కంట పడింది. వాళ్లు చేసిన సపర్యలకు కాసేపటికి కళ్ళు తెరిచాను. ఆ కింద పడ్డవాడిని మళ్లీ జీవితంలో లేవలేదు. తేజ నా పాత కారుతో పాటు చెరువులో మునిగిపోవడానికి ప్రధాన కారణం అయినా నేను ఏ శిక్ష లేకుండా నిర్లజ్జగా తిరుగుతున్నాను. నా పరిచయస్తులు, బంధుమిత్రులు అందరూ కూడా నిరాశ, డిప్రెషన్, నిస్పృహలకు లోనై తను ప్రాణం తీసుకున్నాడని నన్ను ఓదారుస్తూ మభ్యపెట్టడానికి చాలా ప్రయత్నం చేశారు. వాళ్ల ఓదార్పులో పసలేదని నా ఒక్కడికే తెలుసు. నా మనస్సాక్షి వేసే ప్రశ్నలకు నేనే జవాబిచ్చుకోవాలి. నా మిత్రులు, ఇతరులు అన్నది నిజమే. నిరాశ అనేది ఒక మానసిక జబ్బే. లెక్కలు సరిపోవట్లేదు. వాడి లెక్కలకు నా లెక్కలకు పొంతనే లేదు. వాడి ఉత్తరంలో రాసినట్లు వాడి సెల్ ఫోన్, ల్యాప్టాప్ తెరిచి చూస్తే వాడు పడ్డ ప్రయాస అర్థమైంది. నాలాంటి కళ్ళుండి అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన నికృష్టుల కోసం వాడు ఫోన్, ల్యాప్టాప్ కీ పాస్వర్డ్లు తీసేసి తన కష్టాన్ని సాక్ష్యాలతో కళ్ల ముందుంచాడు. వాడి అశేష ప్రయత్నాలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మాయి. 100ల కొద్దీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నాడు. ఎక్కువ శాతం తిరస్కరణలో కృత్రిమ మేధస్సు చేసినవే, హెచ్ఆర్ వాళ్లు చేసినవి కావు. తెలివైన కుర్రాడి తెలివితేటలు కృత్రిమ మేధస్సు నిర్ధారించింది. నేను హాయిగా నిద్రపోతున్నప్పుడు వాడొక ప్రచండ యుద్ధమే చేశాడు నాకు తెలియకుండా. పాపం, అది కూడా కనిపించని శక్తులతో, శత్రువులతో. నేను వాడి తండ్రిగా రంగుల కళ్ళజోడు పెట్టుకొని నా అందమైన లోకంలో విహరిస్తూ, వాడిని అవకాశం దొరికినప్పుడల్లా వేధిస్తూ వాడి అంతం చూశాను. ఉన్న ఒక్కడినే కోల్పోయి ఇప్పుడు ఈ సంపాదించిన 25 కోట్లకు పైగా ఆస్తి ఎవరికివ్వాలి? వాడున్నప్పుడు వాడికే ఇచ్చి ఉంటే వాడి బ్రతుకు తెరువు ఏర్పరచుకునేవాడు అన్న ఇంగితం లేకపోయింది నాకు. వాడి విజయాన్ని 1990లలో కొన్న కొలమానంతో కొల్చాను. వాడు నా అంచనాలకు తగ్గట్లు లేకపోతే అదే కొలమానంతో వాడి ముణుపుల మీద వాచిపోయేటట్లు కొట్టానే సిగ్గు లేకుండా. మన పిల్లలకి నీ వయసులో ఉండగా నాకు కారు, ఇల్లు ఉండేది అని గర్వంగా చెప్పుకుంటాం. మనం చెప్పనిది ఏమిటంటే 1990లలో 2 ఏళ్ల జీతానికి పెద్ద స్థలం వచ్చేది, అంతేకాని ఇప్పట్లా 20 ఏళ్ల జీతానికి కాదు. అలాగే వృద్ధాప్యంలో అందుకునే పింఛన్లు ఇప్పటి యువతకి ఏది? పిఎస్. మా తరంలో మాకు ఆశ, అదేనండి, ఆంగ్లంలో హోప్ అంటారు, అది ఉండేది. ఇప్పటి తరానికి ఏది? మా వాడి ఆశని సమూలంగా సర్వనాశనం చేసింది ఈ పాటికే గ్రహించి ఉంటారు. ఇదండి సుబ్రహ్మణ్యం వల్లూరి గారు రాసిన తప్పెవరిది అనే కథ. అయితే ఈ కథ ముగింపు గురించి రచయిత మాటల్లో. ఈ కథకు ముగింపు 4-5 రకాలుగా రాయవచ్చు. అందుకే నేను నాకు ఇష్టమైన ముగింపుతో ముక్తాయించకుండా పాఠకుల మనోభిష్టానికి వదిలేశాను అని గమనించ ప్రార్థన. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.